స్వామి వివేకానంద భారతదేశం గర్వించదగిన ఆధ్యాత్మికవేత్తలలో స్వామి వివేకానంద ఒకరు. స్వామి వివేకానంద 1863వ సంవత్సరం జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి విశ్వనాథ దత్త, తల్లి భువనేశ్వరి. వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్. నరేంద్రనాథ్ తల్లి చిన్నతనం నుంచి రామాయణం, భారతం, భాగవతం వినిపించేది. ఇది ఆయన జీవితాన్ని తర్వాత బాగా ప్రభావితం చేసింది. నరేంద్రనాథ్ చిన్నతనం నుంచి భయం అంటే ఎరుగడు. అల్లరి చేస్తున్నా చదువులో ముందు ఉండేవాడు. పర్షియన్, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. మంచి నాయకత్వ లక్షణాలు, ఆధ్యాత్మిక మార్గమంటే ఆసక్తి చిన్నతనం నుంచే నరేంద్రనాథ్కు ఉండేవి. దేవుడి గురించి తెలుసుకోవాలని, దేవుడిని ప్రత్యక్షంగా చూడాలని నరేంద్రనాథ్ చిన్నతనం నుంచి అనుకునేవాడు. బ్రహ్మ సమాజం నాయకుడు, తనకు మార్గదర్శకుడు వంటి వాడు అయిన దేవేంద్రనాథ్ ఠాగూర్ను తరచూ దీన్ని గురించి ప్రశ్నిస్తూ, దేవుడిని మీరు ఎప్పుడైనా చూశారా అని అడిగేవారు. దేవుడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస వల్ల నరేంద్రనాథ్ వేదాంతము, ఉపనిషత్తులు, పాశ్చాత్య దేశాలలోని ఆధ్యాత్మిక తత్వం గురించి బాగా తెలుసుకున్నారు. నరేంద్రనాథ్ కేవలం ఆధ్యాత్మిక రంగానికే పరిమితం కాలేదు. సైన్స్, వైద్యశాస్త్రం, సంగీతం, కుండలినీ యోగా వంటి అనేక అంశాలతో ఎంతో జ్ఞానం సంపాదించారు. ఒకనాడు తన స్నేహితుడు నరేంద్రనాథ్ మిశ్రా ద్వారా స్వామి రామకృష్ణ పరమహంస గురించి తొలిసారిగా తెలుసుకున్నారు. దక్షిణేశ్వర్లో ఆయన ఉంటారని విని ఒకసారి అక్కడకు వెళ్లాలనుకున్నారు. 18 సంవత్సరాల వయసులో, అంటే 1881వ సంవత్సరంలో ఆయన మొదటిసారి రామకృష్ణ పరమహంసను చూశారు. నరేంద్రనాథ్ను చూడగానే రామకృష్ణ పరమహంస ఆత్మీయంగా ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తిని పలకరించినట్టు, "ఓ వచ్చావా, ఇంత ఆలస్యమైందేంటి? నీకోసం ఎంత ఎదురుచూస్తున్నానో తెలుసా?" అంటూ ఆత్మీయంగా ఆహ్వానించారు. నరేంద్రకు ఇది ఆశ్చర్యం కలిగించింది. "నేను బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారే" అని అనుకున్నారాయన. అందరినీ అడిగినట్టుగానే ఎన్నో సంవత్సరాల నుంచి తనను వేధిస్తున్న ప్రశ్నను అప్పుడు రామకృష్ణ పరమహంస ముందుంచారు నరేంద్ర. "మీరెప్పుడైనా దేవుడిని చూశారా?" అని అడిగితే, "చూశాను. నువ్వు నన్ను చూసినంత స్పష్టంగా ప్రతిరోజూ చూస్తాను" అని జవాబిచ్చారాయన. అయితే నరేంద్ర అప్పుడు దానిని పట్టించుకోలేదు. రామకృష్ణ పరమహంసలోని గుణాలు, ఆయన నివసించే దక్షిణేశ్వర్ ప్రాంత పరిసరాలు నరేంద్రకు ఎంతగానో నచ్చాయి. అప్పటినుంచి తరచూ దక్షిణేశ్వర్ వెళ్లేవారాయన. రామకృష్ణ పరమహంసతో పరిచయమైన కొద్ది రోజులకు నరేంద్రనాథ్ తండ్రి మరణించారు. దీంతో ఏర్పడిన ఒంటరితనం ఆయనను రామకృష్ణ పరమహంసతో మరింత సాన్నిహిత్యం ఏర్పరిచింది. ఒకరోజు రామకృష్ణ పరమహంసతో నరేంద్ర మాట్లాడుతూ, "నాకు డబ్బు వద్దు, మరేమీ వద్దు" అని అంటుండగా మధ్యలోనే రామకృష్ణ పరమహంస జోక్యం చేసుకుని, "నీకేమి కావాలో నాకు తెలుసు" అంటూ తన కాలిని మృదువుగా నరేంద్రకు తాకించారాయన. రామకృష్ణ పరమహంస కాలు తన దేహాన్ని తాకగానే దివ్యానుభూతికి లోనయ్యారు నరేంద్ర. అప్పుడేమి జరిగిందో రామకృష్ణ పరమహంస చెబుతూ, "నేనీరోజు నరేంద్రకు సృష్టి మొత్తాన్ని చూపాను" అన్నారు. ఆ సంఘటన తరువాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ తరచూ రామకృష్ణ పరమహంసను కలిసేవారు నరేంద్ర. ఒకనాడు దక్షిణేశ్వర వెళ్లాలని నరేంద్రకు బలంగా అనిపించింది. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి దక్షిణేశ్వర్ చేరాడు నరేంద్రనాథ్. అప్పటినుంచి రామకృష్ణ పరమహంస వద్దే ఎక్కువ కాలం గడపసాగాడు. కొద్ది కాలానికి రామకృష్ణ పరమహంస అవసాన కాలం సమీపించింది. నరేంద్రనాథ్ని పిలిచి తను ఎక్కువ కాలం జీవించనని చెప్పారు రామకృష్ణ పరమహంస. నరేంద్రనాథ్ను దగ్గరకు పిలిచి,
అతని తలపై తన హస్తాన్ని ఉంచారు రామకృష్ణ పరమహంస. ఒక్కసారిగా ఏదో దివ్య శక్తి తనలో ప్రవేశించినట్లనిపించింది నరేంద్రకు. ఆ వెంటనే మరణించారు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస మరణానంతరం ఆయన అనుచరులు నరేంద్ర నేతృత్వంలో నడవాలని నిర్ణయించారు. సర్వం త్యజించి వివేకానంద అనే పేరుతో సన్యాసిగా జీవితం ప్రారంభించారు నరేంద్ర. భారతదేశం అంతా సంచరించారు వివేకానంద. గుజరాత్లోని పోరుబందర్లో ఉన్నప్పుడు అక్కడి మిత్రుల ద్వారా షికాగోలో జరగనున్న ప్రపంచ మత సమ్మేళనం గురించి తెలిసిందాయనకు. దక్షిణాన చివరి భాగమైన కన్యాకుమారి చేరారు వివేకానంద. హిమాలయాల నుంచి మొత్తం భారతదేశం చూశాను. భారతదేశ పరిస్థితి తెలుసుకున్నాను. దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి అని అనుకున్నారు వివేకానంద. ఖేత్రీ రాజు ఆస్థానం వారు షికాగో వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు భరించడానికి సంసిద్ధత తెలిపారు. షికాగోలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన కాగితాలు దొంగిలించారు. చివరకు రైలు పెట్టెలలో నిద్రించవలసి వచ్చిందాయనకు. చాలా కష్టపడి మత సమ్మేళనంలో ప్రసంగించే అవకాశం పొందారు వివేకానంద. తన గురువు అయిన రామకృష్ణ పరమహంసను తలుచుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే తొలి వాక్యంతో ప్రారంభమైన ఆయన ప్రసంగం అక్కడి వారిని ఎంతో ఆకట్టుకుంది. వివేకానంద ప్రసంగానికి విశేష స్పందన వచ్చింది. అమెరికాలో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఆయన కష్టాలు తొలగిపోయాయి. తిరుగు ప్రయాణంలో ఆయన ఇంగ్లండ్లో కూడా పర్యటించారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టారు వివేకానంద. ఇటు భారతదేశంలో అటు విదేశాల నుంచి ఎందరో ఆయన అనుచరులుగా చేరారు. బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్ స్థాపించారు వివేకానంద. ఐరోపా అనేక దేశాలలో పర్యటించి అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు స్థాపించారు వివేకానంద. కొద్ది కాలానికి వివేకానంద ఆరోగ్యం క్షీణించసాగింది. 1902వ సంవత్సరంలో ఆయన మరణించారు. ఒకప్పుడు కన్యాకుమారిలో ఆయన కూర్చున్న ప్రదేశంలో ఆయన స్మారక చిహ్నంగా భవనాన్ని నిర్మించారు.